కొంతమంది ఇక్కడ గాంధీ చౌక్ లో అయితేనేమి, బస్ స్టాండ్ లో అయితేనేమి, శ్రీనివాస నగర్ లో, సంజీవనగర్ గేట్ దగ్గర, ఓల్డ్ టౌన్ లో మొత్తము ఫ్లెక్సీలు కట్టి పోస్టర్లు అంటిస్తున్నారు. మేము వచ్చి చూస్తే దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింబలు, బీజేపీకి చెందిన సింబలు మరియు జనసేనకు సంబంధించిన సింబలు, ఈ మూడు పార్టీలు కలిసి ఏదో అన్యాయం చేస్తుందని, అక్రమాలు చేస్తుందని ఈ పోస్టర్లు కానీ ఫ్లెక్సీలు కానీ పెట్టి నంద్యాలలో పీస్ఫుల్గా ఉన్న నంద్యాలను, శాంతియుతంగా నంద్యాలను కొంతమంది దొంగలు ఈ దొంగతనంగా ఫ్లెక్సీలు కట్టి పోస్టర్లు కట్టి మత కలహాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అటువంటి వాళ్లకు ఖబర్దార్ అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నంద్యాలలో ముస్లింస్, హిందువులు అందరూ కలిసి అన్నాదమ్ములు, మా క్రిస్టియన్లు అందరూ కలిసి అన్నాదమ్ములు, సోదరుల మాదిరి ఉన్నారు. ఈ దొంగతనంగా వచ్చి రాత్రిల పూట ఈ పోస్టర్లు అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నంద్యాలలో మీకు రాజకీయం చేయాలనుకుంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి. కానీ ఇటువంటి తప్పుడు పనులు చేయడము, తప్పుడు కూతలు రాయడము ఇది పద్ధతి కాదు. మీరు రాజకీయంగా నిలబడాలంటే ఎలక్షన్లో నిలబడండి, పోటీ చేయండి, ప్రజలు నిర్ణయిస్తారు. ఈ దొంగతనంగా ఈ దొంగ బుద్ధులు మానుకోండి మీరన్నీ. ఇవి ఎప్పుడే కానీ ఇది మంచిది కాదు. నంద్యాలలో శాంతియుతంగా ప్రశాంతంగా ఉంది. నంద్యాలలో ముస్లింస్, హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు అన్ని కులాల మతాల అన్నదమ్ముల మాదిరిగా ఉన్నారు. ఇటువంటి దాంట్లకు మీరు మీ రాజకీయాల కోసం వాడుకొని నంద్యాలను నాశనం చేయొద్దండి దయచేసి. ఇప్పుడు కూడా మీరు మానుకోకుంటే మీరు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. నంద్యాల ప్రజలు తీవ్ర పరిణామాలు ఉంటాయి. రేపు మా పార్టీ అధిష్టానం కూడా మేము ఈ విషయాలు, ఈ పోస్టర్లు, ఈ బ్యానర్లు పంపిస్తున్నాము. పార్టీ అధిష్టానం మేరకు రేపు తీసుకోబోయే నిర్ణయానికి ఫారూక్ గారు, తెలుగుదేశం నాయకులు అందరితో కలిసి చర్చించి దీని మీద మేము నిర్ణయం తీసుకుంటాము. కంప్లైంట్ ఏమైనా ఇచ్చినారు? జై జనసేన. కంప్లైంట్ ఏమైనా ఇచ్చినారు? కంప్లైంట్ ఏమైనా ఇచ్చినారు? ఇప్పుడు ఎవరైతే పోస్టర్లు అతికిస్తున్నారో వాళ్ళను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పగించినాము. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళను ఏ దొంగలు పంపించినారో ఆ దొంగలను కూడా పట్టుకొని వస్తారు. నంద్యాలంతా పోస్టర్లు తగిలిచ్చి బీజేపీ, వైసీపీ, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఒకటే అంటూ ఈ పోస్టర్లు వేయాల్సిన పని ఏముంది? ఓడిపోతామనే భయం పుట్టుకొని మళ్లీ ఫరూక్ గారు నంద్యాలలో నిలబడుతున్నారని, మేము గెలవలేమని ఇలాంటి బాగున్న నంద్యాలలో బాగున్న ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారు. దయచేసి రాజకీయంగానే ఎదుర్కోండి, కానీ ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి కులమతాలు రెచ్చగొట్టి నంద్యాలలో గలాటలు చేయాలనే దురుద్దేశం మానుకోండి. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి. ఎవరు ప్రజాక్షేత్రంలో గెలుస్తారో వారే ఎమ్మెల్యే, ఎంపీగా ఉంటారు. కానీ ఇలాంటి ప్రజలలో భేదాభిప్రాయాలు పెట్టి, చిచ్చు పెట్టి, గలాటలు పెట్టి ఆ సంస్కృతి నంద్యాలలో లేదు. దయచేసి వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీరు గెలవాలంటే క్షేత్రస్థాయిలో వచ్చే ఎలక్షన్లలో కలపడండి. ప్రజలు ఎవరికి మద్దతు పలుకుతారో వాళ్ళ పక్షాన ఉంటారు. ఇప్పుడు ఫరూక్ గారు 20 ఏళ్ల తర్వాత మళ్ళా నంద్యాలలో పాత రోజులు వచ్చినాయి, మళ్ళా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది, మళ్ళా పూర్వ వైభవం తెలుగుదేశం పార్టీ గెలుస్తాదనే దురుద్దేశంతోనే ఈ పోస్టర్లు తగిలిచ్చి బ్యానర్లు కట్టి నానాటగడ్డగా పేరు వచ్చిన నంద్యాలలో ప్రశాంతంగా ఉన్న నంద్యాలను కొంతమంది ఇక్కడ ఉన్న లోకల్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇక్కడ మత కళలు సృష్టించి నంద్యాలను చెడగొట్టాలని మన ఉద్దేశంగా కొన్ని పోస్టర్లను, కొన్ని పాంప్లెట్లను, కొన్ని ఫ్లెక్సీలను నంద్యాల పట్టులో కడుచున్నగా దాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోయి అడ్డుకొని తీర్మానం ఖండిస్తున్నాం. వారిని ఇప్పుడే ఒంటోలు పోలీసులు అప్పగించడం జరిగింది. వారిపైన కఠిన చర్యలు తీసుకుని వాళ్ళు ఎవరైతే దీని ఎన్నికలు ఎవరు ప్రోత్సాహం ఉందో వారిపైన చర్యలు తీసుకుని వాళ్ళు ఖచ్చితంగా చట్టానికి పట్టేయాలని సభకు తెలపడం. పోలీసు వారిని కూడా కోరుకుంటున్నాం, ఇలాంటి మత కొల్లాలు రేపే కుట్రదారులను మీరు కనిపెట్టి వాళ్ళను విచారణ చేసి ఖచ్చితంగా వారి మీద Thank you.
అన్నది వారికి